సచివాలయమే వేదికగా ప్రకృతి ప్రేమికుని అద్భుత సృష్టి. సచివాలయ ప్రాంగణమే వేదికగా ప్రకృతి సోయగాలతో ఒక ప్రకృతి ప్రేమికుడు ఆర్గానిక్ పద్ధతిలో 50 రకాల పంటలను సాగు చేస్తూ ప్రకృతి సోయగాల సుందర నందన వనాన్ని సృష్టించిన వైనమిది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగల గ్రామ పంచాయతీ సచివాలయ ప్రాంగణంలో సుమారు 50 రకాల పంటలను పండిస్తూ ఆర్గానిక్ పద్ధతిని అవలంబిస్తూ ప్రకృతి సోయగాలతో నందన వనాన్ని అద్భుతంగా సృష్టించిన ఘనత తాళ్ళూరి శ్రీకాంత్ అనే యువకుడికే దక్కింది. పనస, దానిమ్మ, బొప్పాయి, అరటి, రేగు, మామిడి వంటి పండ్లను, ఉల్లి, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ వాటిని స్థానిక అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు ఉచితంగా అందిస్తూ ఆర్గానిక్ ఉత్పత్తుల విశిష్టతను ప్రజలకు చాటి చెబుతూ తనదైన శైలిలో సచివాలయ ప్రాంగణాన్ని ప్రకృతి సోయగాలతో నందనవనంగా తాళ్ళూరు శ్రీకాంత్ తీర్చిదిద్దారు. పరిసర గ్రామాల ప్రజలకు ఇది ఒక ప్రకృతి వనంగాను, అద్భుత ప్రయోగాల వేదికగాను నెలకొంది. ఇక్కడ వివిధ రకాల ఆనపకాయలు ఒక అద్భుతమే అని చెప్పవచ్చు. 2 నుండి 15 కేజీల బరువు గల కాయలను సృష్టించారు. రేగు పండ్లు, బొప్పాయి పండ్లు, అరటి పండ్లు తదితర పండ్లను పక్షులకు ఆహారంగా అందించే అవకాశం కూడా ఇక్కడ నెలకొని ఉంది. ఎటువంటి మట్టి లేకుండానే నీటిపై వరి పంటను పండిస్తూ ఆ వరి ధాన్యపు కొంకులను చిలకలు, పిచ్చుకలు, ఇతర పశు పక్షాదులకు ధాన్యపు కుచ్చులుగా కూడా అందిస్తున్నట్లు తాళ్ళూరి శ్రీకాంత్ వివరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఇక నందనవనంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి ఈ తోటలను పరిశీలిస్తే అద్భుతమే. అందరికీ నమస్తే అండి. మాది పెదపూడి మండలం కాండ్రేగల గ్రామం. నా పేరు తాళ్ళూరి శ్రీకాంత్ అని, మా నాన్నగారి పేరు తాళ్ళూరి బాబురావు అండి. కాండ్రేగల గ్రామ పంచాయతీ స్థలం వేస్ట్గా ఉంటుందని చెప్పి అందరూ కూడా నాకు ఈ స్థలం అప్పచెప్పి మొక్కలు పెంచి స్కూల్ పిల్లలకే, అలాగే సచివాలయ సిబ్బందికి కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ ఉచితంగా పంచిపెడతాం జరుగుతుంది. ఆర్గానిక్గా పండిస్తున్నామండి. ఈ ఒక పంటలో ₹1 కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరు ఎవరు వస్తే వాళ్ళకే ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర ఎన్ని రకాల పండించిన, అరటిపళ్ళు, బొబ్బస్కాయలు, మామిడి మొక్కలు అన్ని రకాల పండించడండి. ఈ నాయకులు మనకి ప్రభుత్వ సహకారంతో ఇలాంటివి పెంచడం వల్ల నాకు అదొక ఆనందం వచ్చి సరదా కొలిది పెంచి అందరికీ పంచిపెట్టడం జరుగుతుందండి. ఈ సహకారం నాకు ఇప్పుడు గారు కానీ మన గ్రామ పంచాయతీ వారు కానీ చాలా సహకారం చేస్తున్నారండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్గా పండించి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ప్రకృతి పరంగా ఆర్గానిక్గా పండించడం వల్ల మనుషులకి ఆరోగ్యం ఉంటుంది. అలాగే రకరకాల పక్షులు ఈ ధాన్యం పండించి కూడా చాలా ఆర్గానిక్ కాలువలో పండించి ఆ ధాన్యం కూడా కుచ్చులు కట్టి జరుగుతుంది. పిట్టలు ప్రతి ఒక్క పిట్ట వచ్చి ఒక బొబ్బస్కాయ కానీ ఏమైనా తింటూ ఉంటే మాకు అది ఆనందంగా కలుగుతుంది. ప్రకృతి పరంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్గా పంటలు పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.